everyone, welcome to all. ఈ వీడియోలో మనం ఓవరాల్గా వచ్చేసి 75 టాపిక్స్లో సో 21 టాపిక్ అండి, డే 21 ఓకేనా. ఇది 21st టాపిక్ అంటే ప్రీవియస్ టాపిక్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో వచ్చేసి ఎస్ఎస్సి సిజిఎల్తో ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకి ఓవరాల్గా రాడికల్స్ అంటే ఏం లేదు. సో పవర్లో ఏదైనా కానీ ఒక నెంబర్ యొక్క పవర్లో ఫ్రాక్షనల్ పార్ట్ ఉండడమే రాడికల్స్ అని చెప్తారు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఓవరాల్గా చూసుకుంటే మనకి 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి రాడికల్స్లో, ఓకేనా. సో √2, √2, √2, √2. సో ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఇలా ఇచ్చినారు. ఇక్కడ వచ్చేసి ఇలానే సేమ్ ప్రాసెస్, బట్ ఇక్కడ వచ్చేసి ఇన్ఫినిటీ వరకు అని ఇచ్చినారు. దీనికి డిఫరెన్స్ ఇన్ఫినిటీ మాత్రమే, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిఫరెన్స్ ఏంది, ఈ రెండిటికి దీనికి ఏంది డిఫరెన్స్, ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది, ఇక్కడ మైనస్ సింబల్ కనిపిస్తుంది. ఇవి 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్. సో నేను డైరెక్ట్గా ఫార్ములా చెప్పినాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఫార్ములా ఏంటి అంటే √(x), √(x), సో ఇక్కడ ఇలా ఉంది అనుకుందాం, సో అని n టైమ్స్ ఉంది అనుకుందాం. సో అప్పుడు ఫార్ములా ఏంటంటే x పవర్లో 2n - 1/2n. సో ఇలా డైరెక్ట్గా ఫార్ములాస్ ఎన్నని నేర్చుకుంటారు, ఓకేనా. ఫార్ములాస్ నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది, బట్ చాలా అంటే కష్టం కదా. చాలా ఫార్ములాస్ ఉంటాయి, అన్ని ఫార్ములాస్ మైండ్లో పెట్టుకోవాలన్నా కూడా ఒక్కొక్కసారి గుర్తుకు రావు. ఇలాంటి కండిషన్లో మీరు మెథడ్ అనేది నేర్చుకోండి. సో ఇది ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి, √2, √2. సో దీని యొక్క వాల్యూ కనుక్కోవాలి. అంటే దీన్ని ఎక్స్కి ఈక్వల్ చేసుకుంటాం, ఓకేనా. ఎక్స్కి ఈక్వల్ చేసుకుంటే ఇప్పుడు చూడండి, మనకి దీని వాల్యూ కావాలి అన్నప్పుడు బోత్ సైడ్ స్క్వేర్ చేస్తామా. అప్పుడు ఫస్ట్ వచ్చేసి బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే 2√2 √2 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు x² అవుతుందా. బోత్ సైడ్ స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ రూట్ తొలగిపోతుంది. రూట్ అంటే వాల్యూ ఏంటి 1/2 కాబట్టి 1/2కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ ఇలా స్క్వేర్ చేసినాం అనుకోండి, సో దీనికి x² ఉంటుంది, ఇక్కడ దీని లోపల దీనికి స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిల్ అయిపోయి సో ఇలా వస్తుంది. సో మళ్ళీ ఏం చేయొచ్చు మనం, మళ్ళీ కూడా బోత్ సైడ్ స్క్వేర్ చేయండి. మళ్ళీ కూడా బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సో 2² వాల్యూ వచ్చేసి 4. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక రూట్ వచ్చేసి ఈ రూట్కి దీనికి క్యాన్సిల్ అయిపోతాయి. సో 4 × 2 √2 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు x⁴, ఓకేనా. సో మళ్ళీ కూడా ఏం చేయాలి, మళ్ళీ స్క్వేర్ చేయాలి, ఎప్పటిదాకా రూట్ వచ్చేసి పోయే వరకు. సో ఓకేనా. మెథడ్ నేర్చుకుంటే, ఈ మెథడ్ నేర్చుకోవడం వల్ల మీకు ఏమవుతుంది అంటే, ఒక్కొక్కసారి ఫార్ములాస్ మర్చిపోయినప్పుడు కాన్సెప్ట్ గుర్తుంటే మీరు ఎలా అయినా కానీ ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. ఇక్కడ చూడండి, 4 2s ఎంత 8. సో మళ్ళీ కూడా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఓవరాల్గా మళ్ళీ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ చూడండి, 8² వాల్యూ ఎంత 64. 64 × 2 దట్ ఈక్వల్స్ టు x⁴. సో దట్ ఈక్వల్స్ టు, సో ఓవరాల్గా మనకి x మాత్రమే కావాలి అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సో ఇది 8ని కూడా ఇటు సైడ్ పంపించండి. 8ని ఇటు సైడ్ పంపిస్తే 1/8 అవుతుంది, ఓకేనా. సో 64 అంటే ఓవరాల్గా ఇక్కడ చూడండి 2⁴, 2⁴ హోల్ స్క్వేర్ 2⁴6. సో ఓకేనా, ఇది 2⁴6. సో మీకు అర్థం అవ్వడం కోసం రాస్తున్నాను, ఈ ఫార్మాట్లోకి తెచ్చుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఓవరాల్గా ఇది ఎంత 2 ఇది ఆల్రెడీ 2⁴3 ఉంది. సో మళ్ళీ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, సో ఇది 8 8 64 2⁴6 2⁴6 + 1 2⁴7, ఓకేనా. సో 2⁴7. సో ఇక్కడ ఈ 8 కూడా అటు సైడ్ పంపించండి, x ఈజ్ ఈక్వల్స్ టు 2⁴7/8 అవుతుంది, ఓకేనా. ఈ 8 అనేది ఇక్కడ పంపించినామంటే మనకు రూట్లో అంటే పైన పవర్లో వచ్చేసి 1/8 వస్తుంది. దీన్ని ఇంకా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 8√2⁴7 అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మనకి ఇది కదా. సో ఇప్పుడు సింపుల్గా ఈ ఫార్ములా నేర్చుకున్నామనుకోండి, చాలా సింపుల్గా చేయొచ్చు. అది ఎలా చూడండి, ఇక్కడ 3 టైమ్స్ ఉంది కదా. సో x అంటే ఇక్కడ 2 వాళ్ళు ఇచ్చినది నెంబర్, ఓకేనా. సో 2. సో ఇక్కడ చూడండి 1 2 3 టైమ్స్ ఉంది కదా. సో అది n+1 రాయాలి. 2⁴3 - 1/2 2⁴3. సో 2
2/3 అంటే వాల్యూ ఎంత 8 - 1 అంటే 7/8 అని అర్థం. సో ఓవరాల్గా అదే కదా మనకు ఆన్సర్ వచ్చింది. సో ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఈజీగా ట్రిక్ నేర్చుకున్నాము అనుకోండి, ఈ ట్రిక్ నేర్చుకుని ఇది ట్రిక్ డైరెక్ట్గా అంటే ఏం లేదు, ఇక్కడ ఏదైతే వాల్యూ ఎన్ని టైమ్స్ ఉందో ఒక్కసారి చెక్ చేయండి. 3 టైమ్స్ ఉంది కదా, ఇప్పుడు ఈ 3 టైమ్స్ ఉండేది ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అది డినామినేటర్లో ఉంటుంది. సో ఓకేనా, 2/3. సో ఇక్కడ మనకి ఏవైతే నెంబర్స్ ఎన్ని టైమ్స్ ఉన్నాయో చూడండి. సో ఆ నెంబర్ రాసుకోండి ఫస్ట్ ఆ నెంబర్ రాసుకున్న తర్వాత నెంబర్స్ ఎన్ని టైమ్స్ ఉంటే డినామినేటర్లో అంటే పవర్ యొక్క డినామినేటర్లో 2కి పవర్ ఇచ్చేయండి. సో అది వాల్యూ కనుక్కున్న తర్వాత పైన ఒకటి తగ్గిస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, ఒక వాల్యూ ఇచ్చినాను అనుకోండి, ఇలా ఇచ్చినాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 7√7 ఇలా ఇచ్చినాం అనుకోండి, దీని వాల్యూ కనుక్కోండి అన్నప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ 7 అయితే రాయండి. 7 రాసిన తర్వాత సో ఇక్కడ 7 తర్వాత ఏం చేయాలి, పవర్లో 2 డినామినేటర్లో రాసుకోండి ఫస్ట్. సో 1 2 3 2 క్యూబ్ వాల్యూ ఎంత 8. సో పైన వచ్చేసరికి 1 లెస్ చేయండి, 1 లెస్ చేస్తే ఎంత, సో ఇదన్నమాట ఆన్సర్. ఓకేనా, సో డైరెక్ట్గా చేయొచ్చు. అలాగే ప్రతి ఒక్కదానికి చిన్న ట్రిక్ ఉంది. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన నెంబర్ రాసుకోండి. ఇచ్చిన నెంబర్ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఏంది 2 ఇచ్చినారు, దాన్ని రాసుకున్నాం. ఇప్పుడు పవర్ యొక్క డినామినేటర్లో 2 పవర్ అంటే సో ఇక్కడ పవర్లో ఏం రాసుకోవాలి, 1 2 3 4 5 అంటే 2/5 వాల్యూ ఎంత 32. ఇప్పుడు న్యూమరేటర్లో ఏం చేయాలి, 1 లెస్ చేయండి, 32కి 1 తగ్గిస్తే 31 అవుతుంది. ఓకేనా, డైరెక్ట్గా అలా రాయొచ్చు. సరే, ఇక్కడ కూడా మనము ఇదే రకంగా బోత్ సైడ్స్ స్క్వేర్ చేసుకుంటా వెళ్ళి సో మనకి ఫైనల్గా వచ్చేసి √7 ఇన్ఫినిటీ అనేది ఉంది. √7 ∞ అంటే సో దాన్ని x అని రాసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, సో ఈ క్వశ్చన్నే సాల్వ్ చేసినాము అనుకోండి, √7 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు x అనుకుంటే సో ఇక్కడ బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ దీనికి క్యాన్సిల్ అయిపోయినప్పుడు x² = 7 × √7 అని ఉంది. సో దీని వాల్యూ ఏమని రాసుకోవచ్చు, ఆల్రెడీ x అనుకున్నాం కదా, సో దాని వాల్యూ x అనుకుంటే 7 × x, ఈ x ఈ పవర్కి క్యాన్సిల్ అయిపోతే x = 7 కదా వచ్చేది. అంటే ప్రతి క్వశ్చన్కి మనం ఇలా చేయాల్సిన అవసరం లేదు, మీరు వన్స్ ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు డైరెక్ట్గా మైండ్లో కూర్చుంటుంది. సో ఓవరాల్గా ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ఇలా √7 అని ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా వాల్యూ ఏమయ్యచ్చు 7 అని రాసేయచ్చు. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ నెంబర్ రాయండి, పవర్లో మాత్రం 2 పవర్ ఎన్ని ఉంటే అన్ని డినామినేటర్లు వేసుకొని దానికి ఒకటి తగ్గించి పైన వేస్తే అదే ఆన్సర్. సో మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, సో మీరు ఈ మెథడ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఇలా ఇచ్చినప్పుడు ఈ 12 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోండి. ఎలా రాసుకోవాలంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 1 ఉండాలి. అంటే 4 3s ఎంత 12 కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 1 ఉందా లేదా, అలాంటి ఫ్యాక్టర్స్ మనం రాసుకోవాలి. ప్లస్ సింబల్ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ సింబల్ ఇచ్చినప్పుడు పెద్ద నెంబర్ తీసుకోండి, అంటే పాజిటివ్ నెంబర్ తీసుకుంటున్నాం ఇక్కడ, +4. నెగిటివ్ నెంబర్ అంటే -3 వస్తుంది. అలాగే ఇక్కడ నెగిటివ్ ఇచ్చినప్పుడు చిన్న నెంబర్ తీసుకోవాలి, డిఫరెన్స్ 1 ఉండాలి, ఫ్యాక్టర్స్ యొక్క డిఫరెన్స్ 1 ఉండాలి. 6కి 5కి డిఫరెన్స్ ఎంత 1 కదా, అలాగే 6 5s ఎంత 13 కదా. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు దీన్ని కూడా మనము నార్మల్ మెథడ్లో చేయొచ్చు. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి దీనికి 5 మైనస్ వచ్చినప్పుడు చిన్న నెంబర్ తీసుకోండి. ఓకేనా, సో దీన్ని కూడా నార్మల్ మెథడ్లో ఎలా చేయాలి అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా √6 + √6 ఇలా తీసుకొని దీని వాల్యూ x అనుకుంటాం. ఓకేనా, ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే సో x² ఎంత వస్తుంది, ఫస్ట్ దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 6 ప్లస్ సో ఆల్రెడీ మనం ఏమనుకున్నాం, √6 + √6 x అనుకున్నాం కదా. కాబట్టి దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, x అని రాసుకోవచ్చా. సో దేర్ఫోర్ x² ఈ +x ఇటు సైడ్కి వస్తే -x, ఈ +6 ఇటు సైడ్కి వస్తే -6. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో -6 అంటే 2 3s అని రాయొచ్చా, 3 2s 3x + 2x - 6.
సో ఇప్పుడు 3లోంచి 2 తీసేస్తే -x సరిపోయింది కదా. x కామన్ తీస్తే x -3 ప్లస్ 2 కామన్ తీస్తే x -3. సో దేర్ ఫోర్ x -3 అనేది ఒక ఫ్యాక్టర్, x + 2 అనేది ఇంకొక ఫ్యాక్టర్ అవుతుంది. సో దేర్ ఫోర్ x వాల్యూ ఏమవుతుంది, +3 ఒకటి, x వాల్యూ వచ్చేసి -2 ఒకటి. సో ప్లస్ సింబల్స్ రిప్రజెంట్ చేసినప్పుడు పెద్ద నెంబర్ తీసుకోండి, అదే మైనస్ వచ్చినప్పుడు చిన్న నెంబర్ తీసుకోండి. ఇది మనకి కాన్సెప్ట్ అనమాట. మీరు డైరెక్ట్గా అయితే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ట్రిక్స్. ఓకేనా. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.